నమస్కారం. మేషరాశి వారికి ఈ వారపు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో శుభ ఫలితాలు, మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. వార ప్రారంభంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమవుతాయి. పనిలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. పై అధికారుల ప్రశంసలు పొందవచ్చు. అయితే చిన్న చిన్న అడ్డంకులు కూడా ఎదురవుతాయి. వాటిని సహనంతో ఎదుర్కొంటే విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. కొత్త ఒప్పందాల విషయాల్లో తొందరపడకండి. నమ్మిన వారితోనే పనులు చేయండి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. మధ్యవారం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయం కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఖర్చును నియంత్రించడం చాలా ముఖ్యం. కుటుంబ విషయాల్లో ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మీ మాటల్లో కాస్త మాధుర్యం ఉంచండి. పెద్దల సలహాలు వినటం మంచిది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది. భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి మంచి సమయం. కొత్త పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువులో దృష్టి పెట్టండి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. గురువుల సహాయం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయావకాశాలు ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక పెరుగుతుంది. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. క్రీడల్లో పాల్గొనే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు రావచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉండవచ్చు. ఆహారంలో జాగ్రత్తలు పాటించండి. విశ్రాంతి తీసుకోవటం అవసరం. వ్యాయామం చేయటం మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం చేయటం మంచిది. నిద్ర సరిపడా తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వారం ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు కలగవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. స్నేహితులతో సమయం గడుపుతారు.
సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. భవిష్యత్తులో లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఈ వారం మంచి సమయం. దేవాలయ దర్శనం చేయటం శుభప్రదం. పూజలు, వ్రతాలు చేయటం మంచిది. దానం చేయటం ద్వారా పుణ్యం లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం పొందండి. గురువులను గౌరవించండి. మనశ్శాంతిని పొందుతారు. మీలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. కష్టాలను అధిగమించే శక్తి వస్తుంది. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఈ వారం ముఖ్య సూచన: తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి అడుగు వేయాలి. ఇతరుల మాటలను గౌరవించండి. కోపాన్ని నియంత్రించండి. సమయం విలువను గుర్తించండి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శ్రమిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ వారం మీకు కొత్త ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలు చేయడానికి ఇది మంచి సమయం. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం వలన ముందుకు సాగగలుగుతారు. పనిలో ఆలస్యాలు వచ్చినా నిరుత్సాహపడవద్దు. సహనం మీకు విజయాన్ని తీసుకువస్తుంది. మీ చుట్టూ ఉన్నవారికి సహకారం పొందగలుగుతారు. కొంతమంది కొత్తగా మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఆ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీ మాట తీరు ఇతరులను ఆకర్షిస్తుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకాలు అవుతాయి. ఆర్థికంగా అదనపు ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులను తగ్గించడం మంచిది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. మీరు చేసిన మంచి పనులకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ వారం చివరిలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి అభివృద్ధి మరియు విజయాన్ని అందించే సమయం ఇది. సద్వినియోగం చేసుకోండి. మరిన్ని రాశి ఫలితాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.